చూద్దాం. ద్విత్వాక్షరం అంటే ఏంటంటే ఒక హల్లుకు అదే హల్లు తాలూకు ఒత్తు చేరడాన్ని మనం ద్విత్వాక్షరం అంటాం. ఎగ్జాంపుల్, ఇక్కడ కా అనే హల్లు ఉందనుకోండి, ఈ కాకి ఇదే హల్లుకి సంబంధించిన ఒత్తు అనేది వచ్చింది అనుకోండి, దాన్ని మనం ద్విత్వాక్షరం అంటాం. ఉదాహరణ తీసుకున్నట్టయితే అక్క అనే పదం ఉందనుకోండి, దీంట్లో మనకు ద్విత్వాక్షరం అనేది కాకి కావొత్తు అనేది మనకు ద్విత్వాక్షరం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ హల్లు అనేది మనకు కా ఉంది, ఇదే హల్లుకు సంబంధించిన మనకు ఒత్తు రావడం జరిగింది కాబట్టి దీన్ని మనం ద్విత్వాక్షరం అంటాం. సంయుక్తాక్షరం ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు. ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరడాన్ని మనం సంయుక్తాక్షరం అంటాం. నా అనే హల్లు ఉందనుకోండి, దీనికి యా అనే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది, అంటే నాకి యా ఒత్తు వచ్చి చేరింది. నా అనే హల్లుకి యా అనే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం అవుతుంది. కన్య, రమ్య, ఇక్కడ నాకి యా ఒత్తు వచ్చింది కాబట్టి నా అనే హల్లుకు యా అనే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది కాబట్టి సంయుక్తాక్షరం అవుతుంది. అలానే రెండవ పదం తీసుకున్నట్టయితే మాకి యా ఒత్తు వచ్చింది, అంటే మా అనే హల్లుకి యా అనే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం అవుతుంది. సంశ్లేషాక్షరం ఒక హల్లు ఉందనుకోండి, ఈ హల్లుకి సంబంధించి ఒకటి కన్నా ఎక్కువ వేరొక హల్లుల యొక్క ఒత్తులు వచ్చి చేరడం. సంశ్లేషాక్షరం అంటే ఏంటంటే ఒక హల్లుకి ఒకటి కంటే ఎక్కువ వేరొక హల్లుల యొక్క ఒత్తులు వచ్చి చేరడాన్ని మనం సంశ్లేషాక్షరం అంటాం. ఉదాహరణ తీసుకున్నట్టయితే మేస్త్రి, ఈ పదంలో ఇక్కడ సా అనే హల్లుకి రా అనే హల్లు యొక్క ఒత్తు మరియు తా అనే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది. ఆ అనే హల్లుకి రా అనే హల్లు యొక్క ఒత్తు, అదేవిధంగా తా అనే హల్లు యొక్క ఒత్తు రెండు చేరడం జరిగింది కాబట్టి ఒకటి కన్నా ఎక్కువ వేరొక హల్లుల యొక్క ఒత్తులు చేరాయి కాబట్టి దీన్ని మనం సంశ్లేషాక్షరం అనడం